కార్ల్ జుంగ్ గారు మనుషుల సైకాలజీ గురించి ఇలా అయితే అన్నారు. అది ఏంటి అంటే, మనుషులు వాళ్ళకి ఇష్టాల్ని, వాళ్ళ ఆశల్ని అన్నిటిని వాళ్ళ లోపటే దాచుకొని బయటికి ఒక ఫేక్ ఇమేజ్‌ని మెయింటైన్ జేస్తారు. లోపట ఒకలాగా బతుకుతారు, బయటికి ఒకలాగా బతుకుతారు. దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే సోషల్‌గా వాళ్ళని యాక్సెప్ట్ జేయాలి అనేసి చాలామంది వాళ్ళని జడ్జ్ జేస్తారని ఆర్ ఇష్టపడరు అని వాళ్ళ హిడెన్ టాలెంట్స్‌ని, వాళ్ళ భయాలని అండ్ వాళ్ళ కోరికల్ని వీటన్నిటినైతే దాచుకుంటారంట. దీనివల్ల అన్‌సాటిస్ఫైడ్ లైఫ్ బతుకుతున్నారంట. అండ్ ఇదొక్కటే గాదు, వాళ్ళు చూజ్ చేసుకునే ప్రొఫెషన్ గావచ్చు, ఆర్ రిలేషన్‌షిప్స్ గావచ్చు, వీటన్నిటిని గూడా సోషల్‌గా వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఒస్తది, వాళ్ళని ఎంత యాక్సెప్ట్ జేస్తారు అనే దానిపైన బేస్ జేసుకొనే వాళ్ళు డిసిషన్స్ తీసుకుంటున్నారంట. యాక్చువల్‌గా ప్రపంచం అంత క్రూయల్‌గా ఏముండదు. కానీ వీళ్ళే ఊహించుకొని మనసులో ఆ ఊహల్ని నిజమని నమ్మి వీళ్ళని వీళ్ళే క్రిటిసైజ్ జేసుకోవడం, వీళ్ళ పైన వీళ్ళు ఎక్కువ హార్ష్‌గా ఉండడం అండ్ అంతేకాదు వాళ్ళ ఇష్టాలన్నిటిని గూడా చంపుకొని బతుకుతున్నారు. అయితే కార్ల్ జుంగ్ ఏమంటాడు అంటే ఆయన మనుషులు ఎప్పుడైనా గాని వాళ్ళ ట్రూ ఇన్నర్‌గా వాళ్ళకి ఏదైతే కావాలనిపిస్తుందో, చెయ్యాలనిపిస్తుందో, వాళ్ళ థాట్స్ ఒస్తున్నాయో వాటిని బయటికి గూడా చూపించినప్పుడు, యాక్ట్ జేసినప్పుడే వాళ్ళ లైఫ్ ట్రూ మీనింగ్‌నయితే దెలుసుకుంటారు. లేదంటే లైఫ్‌లో మీనింగ్ తెలుసుకోకుండానే పోతారు అనేసైతే అంటాడు.